ఇబ్బందులన్నీ తొలగిపోయి ఎలాంటి బాధలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుడిని ఏడుకున్నాను. తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారతదేశంలో మనందరికీ ఒక సాంప్రదాయం, ఒక్కొక్క మతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని పండుగలు చేసుకుంటాం. కానీ ఈరోజు దేశం మొత్తం పెద్ద ఎత్తుతో జరుపుకునే పండుగ వినాయక పండుగ. గణపతి ఉత్సవాలైతే ఎవరెవరు ఏ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకుంటూ ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి టౌన్లో జరిగే అతిపెద్ద పండుగ ఈ గణేష్ పండుగ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఈసారి వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం మీరు కానీ గణేష్ పండుగ చేసుకోవాలంటే ఒక మైక్ పెట్టుకోవాలి. మైక్ పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి. మీరు కరెంటు తీసుకోవాలి, కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా మీరు గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి అన్నిటి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీ మీద ఉండే ప్రేమ. ఇంత మునుపు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే అనేక విఘ్నాలు అన్ని విధాల ప్రతిఘటించి మీరు జరుపుకునే పరిస్థితి. ఈరోజు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉచితంగా అన్ని కూడా మీకు ఇది జరిపించుకునే వేడుక అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి ఒక 30 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పర్వాలేదు, ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఏదైతే గణేష్ ఉన్నాడో మీరు చూస్తే సిట్టింగ్ పొజిషన్లో అతి శక్తివంతమైన గణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు. అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు, నేను దీని మీద చాలా ప్రయత్నాలు చేశాను. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క దిక్కడ గణేష్ ఉంటాడు. ఆ ప్రొవిషన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా పూర్తిగా లా అండ్ ఆర్డర్ కాపాడిన బాధ్యత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈసారి సితార గ్రౌండ్లో 72 అడుగులు, అది కూడా సిట్టింగ్ పొజిషన్లో. అందరూ కూడా కలర్స్ ఏమీ లేవు, ఎలాంటి అన్ని కూడా నేచురల్గా మట్టి, నార ఇవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి అందులో కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రేపు అన్ని పూర్తయిన తర్వాత ఇక్కడే గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తున్నారంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే అడిగాను, ఇక్కడ మీరు తయారు చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారంటే ఆ మట్టిని ఇక్కడే ప్రజలందరికీ పంచుతున్నారు. ఒక పవిత్రమైన మట్టిని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పూల తోటలు కానీ వ్యవసాయ పొలాల్లో కానీ భక్తి భావంతో చేసుకుంటే ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే
4 రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది గణేశుడి యొక్క పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేటివ్ విభాగం వైఎంసీఏ ప్రాంగణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ప్రారంభం అవబోతోంది. అందులో జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటితో పాటు క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా తెలుసుకోవడానికి ఆ వేదికని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేశారు. జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరికీ కూడా ఒక ఉత్సాహం నింపే విధంగా, ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా గత 2-3 రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒక అద్భుతమైన స్వాగతం పలకడానికి విశాఖపట్నం నగరంలో సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా పార్టీ శ్రేణులు, అదేవిధంగా మా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేకంగా దాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వంలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా పార్టీ సభ్యుల్ని కూడా, వాళ్ళని కూడా కొంతమందిని ఆహ్వానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ జరిగిన కొన్ని సమావేశాల ద్వారా మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని 30 తారీఖున ఏదైతే మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశామో, ఈ ప్రాంగణాన్ని తెలుగు జాతిని ఉత్తేజపరుస్తూ చివరికి ప్రాణాలు కూడా తెగించకుండా, ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలి మన అందరం కలిసికట్టుగా అనే దానిపైన బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన మన అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది. స్టేడియంకి ముఖద్వారాలకి తెన్నేటి విశ్వనాథం గారి ద్వారం, అదేవిధంగా శ్రీ కోడి రామ్మూర్తి గారి ద్వారం, శ్రీ గురజాడ అప్పారావు గారి ద్వారం, వీరనారి గున్నమ్మ గారి ద్వారం, చివరికి మహాకవి శ్రీశ్రీ గారి ద్వారం, ఈ 5 ద్వారాల ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా 30 తారీఖున 1 గంట నుంచి ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారు. రేపు ఉదయం లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత ప్రతి 2 సంవత్సరాలకి కార్యవర్గాలను నియమించుకోవడం, జాతీయ అధ్యక్షులు ఎన్నిక నియమించుకోవడం, ప్రతి సంవత్సరం కూడా మహానాడుని ఏర్పాటు చేసుకోవడం, ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వం నమోదు చేసుకోవడం, ఇట్లా సంస్థాగతంగా కూడా పార్టీ ఎన్నికలు పారదర్శకంగా తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మేము కేఎస్ఎస్, బూత్ కమిటీ, గ్రామ కమిటీలు, పట్టణ కమిటీలు, నియోజకవర్గ కమిటీల నియామకం పూర్తయింది. ఇప్పుడు జిల్లా కమిటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యుల ఎన్నిక సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయాల్ని, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతారో వారి నుంచి కూడా రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా
ఆ అధ్యక్షుడు కార్యవర్గ సభ్యుల్ని మరి ఎవరైతే ఆ నియోజకవర్గ శాసన సభ్యులు ఆ ఇన్ఛార్జెస్ తో కూడా కూర్చుని ఆ యొక్క ఏదైతే రికమెండేషన్స్ అన్నింటినీ కూడా మరి క్రోడీకరించుకుని అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లి మరి ఆ యొక్క నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తాం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టికి ఇలే. నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిసాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదిబోం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. నేనేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. ఎవరో జగన్మోహన్ రెడ్డే, ఎవరో కాదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి, మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో, మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను. నేను ఎందుకు పెడతాను? ఆయన పెట్టాలా? ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ. అప్పట్లో తీసుకోవాలి, ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు. తొలగించిన దానికి కారణం ఏం చెప్తున్నారు? ఉత్పత్తి బాగా పెంచడానికి తొలగించాం, సమర్థవంతంగా చేయడానికి అని. మరి వాళ్ళ స్థానంలో ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక్కడున్న కాంట్రాక్ట్లు ఎవరు పనికిరారంట, కానీ ఉత్తరప్రదేశ్ లో ఉండే వాళ్ళు, ఎన్డీఏకి ఫైనాన్స్ చేసే వాళ్ళు, కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పనిచేస్తారనేది చెప్తా ఉన్నారు. అంటే ఈ పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయి? ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు కానీ లేదు విశాఖ ప్రయోజనాలని తాకట్టు పెట్టే పద్ధతులు ఉన్నాయి తప్ప మెరుగుపరిచే పద్ధతులు లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే కాదు, వాళ్ళు సొంత పనులు ఇవ్వాలని మొదటి నుండి పోట్లాడుతూ ఉన్నారు. విశాఖ ప్రజలు కూడా దాని మద్దతు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగానే ఈ రోజు ఉన్న కూటమి నాయకులుగా ఉండే వాళ్ళందరూ వెళ్ళి మద్దతు తెలియజేస్తున్నారు. ఈ రోజు కూటమి నాయకులుగా ఉన్న కేబినెట్ లో వాళ్ళు ఉన్నారు. ఆ కేబినెట్ లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడలేదు. మన ఎంపీ గారు శ్రీభర్త గారు వెళ్ళి స్టీల్ ప్లాంట్ కన్నా ఆర్సెల్ మెట్ల గురించి మాట్లాడారు. ఆర్సెల్ మెట్లకు సంబంధించిన దాంట్లో నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది. 22,000 ఎకరాల భూమి ఇస్తున్నట్టు, రేపు సెప్టెంబర్ 27వ తేదీన పబ్లిక్ హీరింగ్ జరుగుతున్నట్టు ఇచ్చారు. అంటే ఒకవైపున స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం ఒక భాగం జరుగుతుంది. ఇంకో వైపున ఆర్సెల్ మెట్లకు సంబంధించి సొంత గనులు ఇవ్వడం, రాయితీలు ఇవ్వడం, వాళ్ళకి మద్దతు తెలియజేయడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఎంపీలకి, ఎమ్మెల్యేలకి అత్యధిక మెజారిటీ ఎందుకు ఇచ్చారు? విశాఖ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చారు. కానీ దీన్ని తాకట్టు పెట్టే పద్ధతిలో వ్యవహారం చేస్తున్నారు. సరైనది కాదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అదే కాదు, ఈ రోజు మనందరూ తెలుసు, సొంత గనులు ఇవ్వాలంటే ఒరిస్సాలో ఉండే గనుల మీద ఎన్ఎండిసి ఏదైతే ఉందో ఎన్ఎండిసి ద్వారాగా ఆర్ఐఎన్ఎల్కి ఇవ్వాలి. లేదనుకుంటే ఓబుళాపురం గనులకు సంబంధించిన దాంట్లో కూడా ఇవ్వచ్చు అనేది అంతకుముందు దానికి సంబంధించిన అంశాలు కూడా అనేక పరిశోధనలు తెలియజేశారు. ఓబుళాపురానికి సంబంధించి 13,020 హెక్టార్లకు సంబంధించి అంటే దాదాపు 3,000 ఎకరాల భూమికి సంబంధించి ఏపీ ఎన్ఎండిసి వాళ్ళకి పరిశోధన చేయమని ఏపీ ప్రభుత్వం అప్పచెప్పింది. 16 ఎకరాల భూమిలో ఏదైతే అటవీ భూములు ఉన్నాయో దాన్ని పరిశోధన చేయడానికి ఆటంకం వస్తుందని ఈ రోజు కూడా పరిశోధన చేయకుండా ఈ రోజు జిందాల్ కంపెనీకి ఇచ్చారు. జిందాల్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ప్రకటించిన దాంట్లో ఏమనుందంటే దాదాపు 10% అంటే తగ్గిన తర్వాత ఆ రోజున మార్కెట్ రేట్ ఎంతైతే ఉందో 10% మార్కెట్ రేటు ఇచ్చేదానికి దానికన్నా
12.6% ఎక్కువ రేట్లు ఇస్తున్నారు కాబట్టి జిందాల్ ఖరారు చేస్తున్నామని. అంటే ఒకవైపు మనందరూ తెలుసు, అంతకుముందు ఓబులాపురం మైనింగ్ సంబంధించిన దానిలో అనేక అక్రమాలు జరిగాయి, అక్రమాలకు సంబంధించి దర్యాప్తులు జరిపారు, ఇప్పటికీ కేసులు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎండిసిని పక్కన పెట్టి ప్రైవేటు జిందాల్ కంపెనీ కూడా అంటే ఎంత కమిషన్ కొట్టేశారనేది అనేక అనుమానాలు వస్తాయి.